దేవుని వాక్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు శ్రమల గూర్చి, ఆ శ్రమల ద్వారా పొందే సంతోషం గూర్చి, దాన్ని ఆనందంగా ఎంచుకోవడం గూర్చి, అంటే ఆ శ్రమలను సంతోషంగా స్వీకరించి ఆనందాన్ని అనుభవించడం ఎంత అవసరం అనేది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది శ్రమలలో సనుగుతూ గొనుగుతూ దేవునికి విరోధమైన స్థితిలో నిలబడే ఒక పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మనం మొదట అర్థం చేయాల్సింది, క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడినది. ఎన్నోసార్లు విన్నాం. ఎన్నిసార్లు విన్నా ఇది మారని ఒక సత్యం. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. శ్రమలైతే ఉంటాయి. దీనికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది ఆలోచించినా అది నిజం కాదు, అది అబద్ధమే అవుతుంది. మరి మనం అర్థం చేయాల్సిన నిజం ఏంటి అంటే, ఆ శ్రమలను మనం ఎలా స్వీకరించాలి? శ్రమలైతే తప్పవు. ఆ తప్పని పరిస్థితుల్లో ఆ శ్రమలను మనం ఎలా స్వీకరించాలి? వాటిని ఎలా భరించాలి? వాటిని ఎలా సహించాలి? వాటిని ఎలా ఎంచుకోవాలి? ఎలా వాటిని అనుభవించాలి? ఎందుకంటే దేవుని వాక్యమే స్పష్టంగా చెబుతుంది, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్టు ఆశ్చర్యపడకుడి. ఇది నీ జీవితంలోనే అవుతుంది, ఇది నీకే జరుగుతుంది అని ఏ ఆశ్చర్యము మీరు పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఈ శ్రమలు ఎందుకు మన జీవితంలో వస్తూ ఉన్నాయి? అది అర్థం చేస్తే నిజంగా మనము సంతోషాన్ని అనుభవిస్తాము. ఆ శ్రమలను మనము ఆనందంగా స్వీకరిస్తాము. వాక్యం అందుకనే చెప్తుంది, మీకు కలిగే శ్రమలలో మీరు సంతోషంగా ఉండండి, వాటిని బట్టి ఆశ్చర్యపడకండి. ఇవి మీ మేలు కోసమే, మీ మంచి కోసమే. ఇది అర్థం చేయడమే ఒక సంతోషకరమైన క్రైస్తవ జీవితం. అలాంటి జీవితమే ఎప్పుడూ దేవుని యందు ఆనందిస్తుంది, ఆ ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈరోజు శ్రమలకు భయపడి, శ్రమలకు విసుగు చెంది, సనుగుతూ గొనుగుతూ నువ్వు ఇక్కడ చేరి ఉన్నావేమో. వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. ఇది అర్థం చేయలేని వారు నిజంగా దేవుణ్ణి ఏ రోజు ఆరాధించలేరు. ఎంతసేపు వారి మనసు ఈ శ్రమల మీదనే ఉంటుంది, కానీ ఈ శ్రమలు ఎందుకు దేవుడు మనకిచ్చారు, ఇది ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కీర్తనాకారుని అనుభవాన్ని మన ముందుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కీర్తనాకారుని అనుభవాన్ని మనం ఒకసారి చూస్తే 119వ కీర్తన 71వ వచనము 2వ భాగం మనం చదువుకుందాం. సామ్ 119 వర్స్ 71 సెకండ్ పార్ట్. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు.
ఈ శ్రమలు అనుభవించుట నాకు మేలైంది. ఆ శ్రమలు నా జీవితంలో రాలేదంటే నేను ఏమైపోయి ఉండేవాడనో, ఎన్ని ఇబ్బందులు పడేవాడనో. ఆ శ్రమలు పొందడం నాకు మేలైంది. ఆ మేలేంటి అనేది మనం ఈరోజు అర్థం చేద్దాం. ఇది మనకు ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ మాట చెప్పలేం. మన మనస్థితి తెలిసిన దేవుడు ఈ అనుభవాన్ని మన ముందు ఉంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. నానా విధమైన శోధనలు శ్రమలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈరోజు శ్రమల ద్వారా మేలు. ఇది ఒక కీర్తనాకారుని అనుభవమే కాదు. ఆయనను నమ్మామని చెబుతూ, ఆయన యందు విశ్వాసం ఉంచామని చెబుతూ, విశ్వాసులుగా ఆయన పిల్లలుగా చెప్పుకునే మనందరి అనుభవం అదే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడే దేవునికి మహిమ. ఆ అనుభవమే దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. ఈరోజు అలాంటి అనుభవం లేకుండా మనం ఇక్కడ చేరితే మన నోటి నుంచి వచ్చేది సనుగుడు గొనుగుడు తప్ప దేవుణ్ణి స్తుతించడం అనేది ఉండదు. ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనమందరము ఈ అనుభవంలోకి రావలసిన వారమై ఉన్నాం. ఆ అనుభవంతో మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ అనుభవంలోకి రావడానికి దేవుని వాక్యం మనల్ని దారి చూపెడుతూ ఉండగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:28 మనందరికీ చాలా పరిచయం ఉన్నమాట. రోమన్స్ 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇది సత్యమైన వాక్యం. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతోంది. అందులో శ్రమలు కూడా ఒకటి. సమస్తము అంటే అన్ని. ఏది జరిగినా అది దేవుని చిత్తం. మన జీవితంలో శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా అది దేవుని చిత్తమే. అది మనకు మేలుకరమే. ఆయన సంకల్పం అది. ఇది అర్థం చేయడమే నిజమైన ఆత్మీయ జీవితం. మనం దేవుని వాక్యాలను ధ్యానిస్తే శ్రమలలో దేవుడు దాచి ఉంచిన మేలులను మనము అర్థం చేయడానికి వీలవుతుంది. ఆ మేలులు ఏమై ఉన్నవి అనేది మనం ఒకసారి చూడడానికి ఇష్టపడదాం. న్యాయాధిపతులు గ్రంథము 3:1-2 జడ్జెస్ చాప్టర్ 3 ఫస్ట్ 2 వర్సెస్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయేళ్ల తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో ఎందుకు మనలను తీసుకెళ్తూ ఉన్నారు, ఎందుకు ఇలాంటి శ్రమ అనుభవాలను మన జీవితంలో ఇస్తూ ఉన్నారు అనేది మనం చూడగలిగితే ఇక్కడ చూస్తూ ఉన్నాం, యుద్ధం చూడని వారికి యుద్ధం చేయడం నేర్పడం కోసం. అంటే ఈ శ్రమలు అనేవి ఒక శిక్షణ కార్యంగా మనము అర్థం చేయాలి. ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం ఒక పోరాటం అని మనకందరికీ తెలుసు. ఈ పోరాటం ఇది యుద్ధం చేస్తే జయించవలసిన విజయం. యుద్ధం చేయకుండా ఎవ్వరికి ఇందులో విజయం దొరకదు. మరి అలాంటప్పుడు ఈ యుద్ధం చేయడానికి మనల్ని
తయారు చేయడానికే దేవుడు ఈ శ్రమలను మనకిస్తూ ఉన్నాడు. అది ఏ రకమైన శ్రమ అయినా కావచ్చు. ఆ యుద్ధానికి మనల్ని సంసిద్ధులుగా చేయడానికి దేవుడు శ్రమలను మనకు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తాం మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎంత కఠినమైన శిక్షణ వాళ్లకు ఇవ్వబడుతుంది. ఆ శిక్షణకు భయపడి అక్కడ ఉండలేకపోతే అతడు ఆ సైన్యంలో ఉండలేడు, ఆ విజయాన్ని పొందలేడు. అవన్నీ తట్టుకొని నిలబడితేనే యుద్ధం చేయగలుగుతాడు. అది ఎంత తట్టుకొని నిలబడితే అంత మంచి ర్యాంకులో అతను ఉంటాడు. అలాగే దేవుని సైన్యంలో చేరేందుకు కూడా శ్రమలు కూడా ఒక శిక్షణ. ఆ శిక్షణ లేకుండా యుద్ధంలో అడుగు పెడితే ఏమవుతుంది? ఓడిపోతాం, పడిపోతాం, నశించిపోతాం. అలాంటి పరిస్థితి నా జీవితంలో ఉండకూడదనే దేవుడు ఈ శ్రమలను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు. ఇది మనం అర్థం చేస్తే సనుగుడు ఉండదు. ఇది మనం అర్థం చేస్తే గొనుగుడు ఉండదు. ఇది మనం అర్థం చేస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడమే మనం చేయగలుగుతాం. ఇది మన మేలు. ఈ మేలు మనం అర్థం చేస్తే శ్రమలను సంతోషిస్తాం, శ్రమలందు సంతోషిస్తాం, శ్రమలందు ఆనందిస్తాం. అలాగే ఇంకా మనం చూస్తే 119వ కీర్తన 67వ వచనం, Psalm 119 verse 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలా మంది దేవుని వాక్యానికి విరోధంగా నడిచేవారుగా, తప్పిపోయేవారుగా, పడిపోయేవారుగా ఉండే పరిస్థితి ఈరోజు అనేక జీవితాలలో మనకు కనబడుతూ ఉంది. ఆ జీవితాలలో దేవుడు శ్రమ ఎందుకు ఇస్తూ ఉన్నాడు, అది మనం ఈరోజు అర్థం చేయాలి. ఎందుకంటే కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఈరోజు నీ జీవితంలో శ్రమ దేవుడు ఇస్తూ ఉన్నాడంటే నువ్వు అర్థం చేయి, నువ్వు ఎక్కడో దేవుని త్రోవను విడిచి నడిచే నీ పరిస్థితిని. అది నువ్వు అర్థం చేస్తే తిరిగి మళ్ళీ సరైన మార్గంలో నువ్వు రాగలుగుతావు. ఒక్కసారి ఆలోచించండి, ఇది మన మేలు కాదా? దీనికోసం అనుభవించే శ్రమ మనకు సంతోషం కాదా? త్రోవ తప్పి పోయే పరిస్థితి, తప్పిపోయిన గొర్రె తిరిగి మందలో చేరడం, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు చేరడం ఎంత సంతోషం! ఆ సంతోషాన్ని ఇచ్చేది శ్రమే అయితే దాన్ని అనుభవించడానికి మనకెందుకు బాధ? అలాగే మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8, 17, 18 వచనాలు, Romans 8, 17 and 18. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక గొప్ప ఆధిక్యత మనకు కనబడుతూ ఉంది. అదేంటి? దేవుని పిల్లలము, ఆయన వారసులం. ఇది ఒక గొప్ప ఆధిక్యత. ఇది మనకు మేలు కాదా? ఈ మేలును పొందుకోవడానికి, ఈ ఆధిక్యతను అనుభవించడానికి శ్రమలే ఒక సాధనం అవుతే ఆ శ్రమలు మనకు సంతోషం ఇవ్వవా? ఆ శ్రమల యందు మనం ఆనందించమా? అలాగే 2 కొరింథీ 1 అధ్యాయము 8, 9.
2 Corinthians 1 chapter 8 and 9 verse. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు కలిగి ఉండెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తమ స్వంత ఆలోచనలు, తమ శక్తి, తమ బుద్ధి, తమ బలం కాకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఒక పరిస్థితికి శ్రమలు కారణంగా పౌలు గారు తన అనుభవాన్ని చూపెడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన అందరము ఆత్మీయంగా ఓడిపోవడానికి, నిరాశపడడానికి, పడిపోవడానికి, తప్పిపోవడానికి కారణం మన స్వంతం మీద ఆధారపడడం. ఇదే ఈరోజు ప్రతి ఆత్మీయ జీవితానికి అవరోధంగా నిలబడుతుంది. దీన్ని తప్పించుకోవడం మనకు అవతలేదు. ఎన్నోసార్లు దేవుని మాట వింటూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడాలని మనకు తెలుసు. కానీ సమస్య రాగానే మన బుద్ధే వాడతాం. సమస్య రాగానే మన చూపు వేరే వైపే వెళ్తూ ఉంది. అందుకనే మనకు తెలుసు దేవుని మీద ఆధారపడడం ఎంత మంచిది, కానీ అది మనం చేయలేకపోతున్నాం. అనేక సార్లు ఓడిపోతున్నాం. ఈ పరిస్థితి నుంచి మనం విడిపించబడడం ఎంత మేలు మనకు. అది శ్రమల ద్వారా దేవుని ఏర్పాటైతే ఆ ఏర్పాటు మనకు సంతోషం కాదా? ఆ ఏర్పాటును బట్టి మనం ఆనందించలేమా? అర్థం చేద్దాం సంగమా. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-11 వచనాలను మనం చూస్తే, హీబ్రూస్ 12:9-11. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ మాట కూడా మనకేం నేర్పిస్తుంది? ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం, మన మంచి కోసం మన క్రమశిక్షణ ఇచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. అది మనకు అప్పుడప్పుడు కొద్దిగా బాధగా అనిపించవచ్చు, వాళ్ళు ఇచ్చే క్రమశిక్షణ. అది మనం మంచికే అని అర్థమైతే ఎంతో సంతోషంగా అది మనము స్వీకరిస్తాం, దాన్ని భరిస్తాం, దాన్ని సహిస్తాం, దాని ద్వారా మనము నేర్చుకుంటాం. అలాగే దేవుడిచ్చే క్రమశిక్షణనే శ్రమలు. దేవుడు మనల్ని క్రమశిక్షణగా ఉంచడానికే శ్రమలను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. అది మనకు శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. ఇది అర్థం చేస్తే ఆ క్రమశిక్షణ మనకు ఏ రోజు భారం కాదు, ఏ రోజు బాధ అనిపించదు. దాన్ని బట్టి ఏ రోజు మనము సనగము, దాన్ని బట్టి మనం సంతోషిస్తాం, దాన్ని బట్టి మనం ఆనందిస్తాం. ఆ శాశ్వతమైన మేలును, ఆ అదృశ్యమైన వాటి కోసం పొందే శ్రమ ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. అది ఎంత అవసరమో మనకు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పొందే మేలు మనకు అర్థమవుతే దానికోసం పడే శ్రమ మనకు శ్రమగా అనిపించదు. ఈరోజు అనేక సార్లు ఆ పొందే మేలును మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం, శ్రమను మాత్రమే చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు,
పేతురు గారు చెప్పిన మాట. మొదటి పేతురు 1:7, ఫస్ట్ పీటర్ 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆ ప్రభు యేసు ప్రత్యక్షత దినమున ఆయనతో పాటు మనం ఉండే ఒక పరిస్థితి, ఒక మెప్పు, ఒక ఘనత, ఇది ఎంత మేలు మనకు. దీనికోసమే కదా మనం జీవించేది. ఇది పొందడానికి శ్రమలే ఒక మార్గం అయితే, ఆ మార్గం విడిచి నువ్వు ఎలా దాన్ని పొందగలుగుతావు? ఈరోజు శ్రమలయందు నువ్వు సనుగుతూ ఉన్నావు, గొనుగుతూ ఉన్నావు అంటే ఆ శ్రమలు నువ్వు అనుభవించడానికి ఇష్టపడడం లేదు. ఆ శ్రమలు అనుభవించడానికి నువ్వు ఇష్టపడడం లేదు అని అంటే ఆ మార్గంలో నువ్వు నడవడానికి నీకు ఇష్టం లేదు. ఆ మార్గంలో నడవకుండా ఆ గొప్ప ధన్యతను నువ్వు ఎలా పొందుతావు? అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలను కూడా మనం చూస్తే, 2 Corinthians 1:4-5. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందే ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఈరోజు ఆదరణ లేకుండా ఎన్నో జీవితాలు ఎంత బాధపడుతూ ఉన్నాయి, మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో దేవుడు గొప్ప ఆదరణ మనకిచ్చి ఉన్నాడు. వాక్యం ద్వారా ఆదరణ, ప్రార్థన ద్వారా ఆదరణ, సంఘం ద్వారా ఆదరణ, దేవుని గొప్ప కార్యముల ద్వారా ఆదరణ, అద్భుతముల ద్వారా ఆదరణ, ఎన్ని రకాల ఆదరణ ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో మేలు కాదా? ఆ మేలు అనుభవించడానికి ఇష్టపడే మనము ఆ శ్రమ నొందడానికి ఎందుకు మనము భయపడుతూ ఉన్నాం? ఎందుకు మనం బాధపడుతూ ఉన్నాం? అవసరంలో ఉన్న సహోదరుణ్ణి ఆదరించడం తనను ఆదరించడంతో సమానమని, అలా చేయగలిగిన వారే తన తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం చెబుతూ ఉండగా, దేవుని ఆదరణ పొందుకోవడం, ఆ ఆదరణను ఇతరులకు పంచడం ఎంత గొప్పతనం! ఆ గొప్ప స్థితిని మనకు అనుగ్రహించే శ్రమ, అది ఏదైనా ఎంతైనా మనకు మేలుకరం కాదా? సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొన కోరుచున్నాను. ఏలగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమున సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. పౌలు గారు తన అనుభవాన్ని ఫిలిప్పీ పత్రికలో చెబుతూ ఉన్నారు. తనకొచ్చిన శ్రమల ద్వారా అతడు ఎక్కువగా దేవుని సువార్త చెప్పడానికి కారణమైనవి. ఈరోజు దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి మనం శ్రమ పొందవలసి వస్తే అది మనకు మేలు కాదా? దేవుడిచ్చిన బాధ్యతను నెరవేరిస్తే మనకు దొరికే ప్రతిఫలం ఏంటి? నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందడానికి ఈ అల్పకాల శ్రమలను అనుభవించుట మనకెందుకు భారం? ఎందుకు దీన్ని బట్టి మనము బాధపడుతూ ఉన్నాం? ఎందుకు దీన్ని బట్టి భయపడుతూ ఉన్నాం? ఆ శ్రమలను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఆ శ్రమలను బట్టి ఎందుకు మనం నిరాశపడుతూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. ఈరోజు మనం కూడా ఆయన ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసుకొని బలా దాసుడా, బలా నమ్మకమైన సేవకుడా అని పిలిపించుకోవడం మన జీవితానికి మేలు కాదా? అది శ్రమల ద్వారానే సాధించగలుగుతామంటే ఆ శ్రమలు మనకు సంతోషం కాదా?
అలాగే లాజరు సంఘటనలో కూడా ప్రభు యేసు చెప్పిన మాట యోహాను 9:1-3 చదివితే సారీ యోహాను 11:4 మనం చూడగలిగితే జాన్ గాస్పెల్ 11:4 యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినది. లాజర్ జీవితంలో వచ్చిన శ్రమ అది అతన్ని మరణం కోసం కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా వచ్చే శ్రమలు మనల్ని బాధ పెట్టడానికి కాదు, మన దేవుని మహిమపరచడానికే. ఇది అర్థం చేస్తే ఆ శ్రమలు మనకెంతో సంతోషం, ఆ శ్రమలను అనుభవించుట ఎంతో ఇష్టమవుతుంది. ఇలా చూస్తూ పోతే శ్రమ అనే మాటకు ఒక పర్యాయ పదం చెప్పాలంటే అది మేలు అని చెప్పవచ్చు. ఆత్మీయంగా క్రైస్తవ జీవితంలో శ్రమ అనే పదానికి ఇంకొక పదం చెప్పాలంటే అది మేలు అని చెప్పే ఒక పరిస్థితిని ఈరోజు మనం అర్థం చేద్దాం. అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా ఈరోజు మనతోనే మాట్లాడుతుంది. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు శ్రమల్లో పడరు, శోధనలో పడరని దేవుడు వాక్యం చెప్తలేదు. మీరు పడతారు, ఖచ్చితంగా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవి నానా విధాలుగా ఉంటాయి. వాటన్నింటిలో మీరు పడ్డప్పుడు వాటిని మహానందమని ఎంచుకోండి. కొత్త ఆనందం కూడా కాదు, మహానందం, గొప్ప ఆనందం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఇవన్నీ అర్థం చేసినప్పుడు. శ్రమల యందు ఆనందించడం అదే దేవుణ్ణి ఆరాధించడం. ఇది మనం అర్థం చేద్దాం. శ్రమలలో ఆశ్చర్యపడకుండా, ఆందోళన పడకుండా, సనగకుండా, గొనగకుండా ఆ శ్రమలను మన జీవితంలో స్వీకరిద్దాం, వాటిని సహిద్దాం, వాటిని భరిద్దాం. ఆయనకు మహిమకరంగా, మన అందరికీ మేలుకరంగా ఆ శ్రమలను అనుభవిద్దాం. మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాం. ఇదే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధించుకుందాం.